హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన క్యాప్సికమ్ కర్రీ ఈరోజు ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందామండి. దీనికి ముందుగా కావాల్సినవి అర కేజీ క్యాప్సికమ్‌ని ముక్కలుగా కోసుకొని అందులో వైట్ పార్ట్ తీసేసి ఉంచుకోవాలండి. 6 పెద్ద సైజు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 5 టొమాటోలు తరిగినవి, ఉప్పు, పసుపు, కారం. అంతేనండి. ఈ కొన్ని ఐటెమ్స్‌తోనే సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే మనం మట్టి పాత్రలో చేసేద్దామండి. సో, ముందుగా నేను ప్యాన్‌లో వాటర్ వేసి కల్లుప్పు, నిమ్మ చెక్క వేసి ఒక 10 మినిట్స్ మరగబెట్టి ఆ నీళ్ళు వెలిపేసానండి. కొత్త పాత్ర కాబట్టి మనకి డస్ట్ అది ఉండకుండా అలా చేసుకున్నాను. సో, ఇప్పుడు హీట్ చేశాక అందులో 40 ఎంఎల్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. మనకి ఈ క్యాప్సికమ్ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువ వేయక్కర్లేదండి. కొంచెం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్యాప్సికమ్ మనకి థిక్‌నెస్ ఉండి అందులో వాటర్ కంటెంట్ ఉంటుందండి. చికెన్ ఎలా అయితే వాటర్ రిలీజ్ చేసి బాయిల్ చేసుకుంటుందో, ఫ్రై చేసుకుంటుందో తన కర్రీని, అలానే క్యాప్సికమ్ కూడా అలానే ఫ్రై అవుతుంది కాబట్టి, మనకి అందులోని ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నా సరిపోతుందండి. కొంచెం ఆయిల్‌తో ఈజీగా అయిపోతుంది. నేను చిన్న కొత్తిమీర రెబ్బ వేసి టెస్ట్ చేసుకున్నానండి. నూనె మరిగిందో లేదో టెస్ట్ చేసుకున్నాక, అప్పుడు మరిగిందని తెలిసాక అప్పుడు నేను ఇది వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేశాను. మనకి ఈ క్యాప్సికమ్‌లోని వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఈ వైటమిన్ సి కంటెంట్ ఉండడం వల్ల ఎవరైనా పేషెంట్స్ ఉన్నా, షుగర్ పేషెంట్స్ అవ్వచ్చు, ఎలాంటి పేషెంట్స్ ఉన్నా హాస్పిటల్‌లో డైట్ ఫాలో అయ్యేటప్పుడు కూడా మనకి క్యాప్సికమ్ కర్రీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. యాక్టివ్‌గా ఉండగలుగుతారని. అదే కాకుండా వైటమిన్ సి అనేది మన స్కిన్ లేయర్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఔట్ సైడ్ ఎంత మీరు సీరమ్స్ అప్లై చేసుకున్నా, ఇన్‌సైడ్ ద బాడీ మనం వైటమిన్ సి కావాలండి. మనం జ్యూసెస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆరెంజెస్, లెమన్స్‌లో ఉంటుంది. అదే మనం ఫుడ్ పరంగా తినాలి, కర్రీస్ పరంగా తినాలనుకుంటే సో, దీంట్లో ఉంటుందండి క్యాప్సికమ్‌లో. దానివల్ల మనకి చాలా మంచిదండి. స్కిన్ పింపుల్స్ అవ్వచ్చు, బ్లెమిషెస్ అవ్వచ్చు, డల్‌నెస్, డార్క్‌నెస్ ఉన్నా కూడా ఇది మనం రెగ్యులర్‌గా డైట్‌లో తీసుకోవడం వల్ల మనకి క్యాప్సికమ్ డైట్‌లో తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ అయితే యాడ్ అవుతాయండి ఖచ్చితంగా. క్యాన్సర్ పేషెంట్స్ అవ్వచ్చు, చాలా మనకి ఎలాంటి పేషెంట్స్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా క్యాప్సికమ్‌నయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. సో, చూసారు కదండీ! పచ్చిమిర్చి అయితే వేగిపోయింది. సో, ఈ టైంలో నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను. చూడండి, నేను మట్టి పాత్రలోనే అన్నం కూడా వండానండి. ఇది మనకేంటంటే మట్టి పాత్రలోని ఓర్చుకోవడం కన్నా అట్టేసరే బావుంటుందండి. అందుకనే నేను అట్టేసర ట్రై చేశానండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మట్టి పాత్రలో వండుకున్నట్టయితే. మట్టి పాత్రలో మనం ఫుడ్ తినడం వల్ల షుగర్ ఉన్నవాళ్ళు, లేదంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పేషెంట్స్ అలాంటి వాళ్ళు ట్రై చేసినట్టయితే వాళ్ళు మెడికేషన్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చంటండి. చాలా రీసెర్చెస్ చాలా రీసెర్చెస్‌లో తేలింది. సో, అందుకు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో, చూడండి, ఫైనల్లీ నేను
ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అందులో నేను క్యాప్సికమ్ అయితే వేసేస్తున్నాను. మనకి రీసెర్చ్ ప్రకారం, మన రీసెర్చెస్ అగ్రికల్చర్ రీసెర్చెస్ ప్రకారం మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గానీ, గ్రీన్ కలర్ వెజిటబుల్స్ తింటే మన హెల్త్‌కి చాలా మంచిది. వాటిని చూస్తేనే పాజిటివిటీ వస్తుందంటారు. గ్రీన్ కలర్ ఏవైనా ఆబ్జెక్ట్స్ చూస్తే. సో, అలాంటి వాటిని తింటే ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే బాడీకి యాడ్ అవుతాయని అంటున్నారండి. సో, అందువల్ల మీరు నాన్ వెజ్ తిన్నా కూడా అంతే ఈక్వల్‌గా వెజిటేరియన్ ఫుడ్‌ని కూడా మీరు మేనేజ్ చేసుకోవాలండి డైట్‌లో ఖచ్చితంగా. అదొక్కడే తింటూ ఇది మానేయడం, ఇదొక్కటే తింటూ అది మానేయడం అలా అయితే చేయకండి. ఈవెన్ ఈ ఫుడ్ అయితే ఫీడింగ్ మదర్స్‌కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్కువుంటుంది, వైటమిన్ సి ఉంటుంది. వాళ్ళకి ఎనర్జీ, యాక్టివ్‌గా ఉండాలి అన్నప్పుడు ఆ టైంలో వీళ్ళు ఇలాంటి ఫుడ్స్ అయితే తీసుకోవచ్చండి. వాళ్ళకి చాలా మంచిదండి. సో, చూసారు కదండీ! కొంచెం బాగా ఆయిల్‌లో కలిపేసుకున్న తర్వాత పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక స్పూన్ ఉప్పేసాను. ఒక స్పూన్ కారం అండి. చూసారా, కొత్త ఆవకాయ పెట్టినప్పుడు ఉప్పు, కారం అవన్నీ వేస్తే ఎలా కనపడుతుందో అలా కనపడుతుంది కదండీ! సో, పూర్తిగా మొత్తం ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా మనం దీన్ని కలిపేసుకోవాలండి. ఈ కర్రీకైతే మీరు ఆనియన్స్ అయితే వేయక్కర్లేదండి. అండ్ దీని టేస్ట్ ఎలా వచ్చిందంటే మట్టి పాత్రలో వండిన తర్వాత నాకు మీరు అరకు అలాంటివి వెళ్ళినప్పుడు బ్యాంబూ చికెన్ ఇలాంటివి ట్రై చేస్తే మీకు ఆ బ్యాంబూ టేస్ట్ అది ఎలా వస్తుందో, సో, అలానే ఇది వచ్చిందండి. ఈ కర్రీ అయితే మీకు పరోటాస్‌లోకి, రోటీస్‌లోకి అదే కాకుండా పుల్కా, బటర్ నాన్, అన్నం అదే కాకుండా ఎవరైనా డైట్ ఫాలో అవుతారు కదండీ! బ్రౌన్ రైస్ అలాంటి వాటిలోకి మనకి నాన్ వెజ్ ఉంది గదండీ! ఇది ఒక 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే ఇలా అయ్యిందండి మనకి కర్రీ. సో, చూడండి ఫైనల్లీ ఇలా అయ్యింది 15 మినిట్స్ తర్వాత. మనకిది బటర్ నాన్స్ మనకి అన్ని మనకి పరోటాస్ అలాంటి టిఫిన్స్‌లోకి ఇడ్లీ కూడా బావుంటుందండి. ఇడ్లీలోకి, దోసలోకి, చపాతీ రోల్స్‌లోకి బావుంటుందండి. అదే కాకుండా నాన్ వెజ్‌లో నాటుకోడి కూర వండుకుంటారు కదండీ! రాగి సంకట్లోకి. బట్ మనకి ఈ రాగి సంకట్లోకి ఈ కర్రీ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు రాగి సంకట్లో చూడాలంటే ఇలా ట్రై చేయొచ్చండి మీరు. చూడండి ఫైనల్లీ 20 మినిట్స్ తర్వాత ఇలా అయ్యిందండి. మనకి దగ్గరగా అయిపోయింది చూసారా? దాంట్లో ఉన్న మందంగా ఉన్న ఆ వాటర్ అంతా రిలీజ్ అయిపోయి నీట్‌గా బాయిల్ అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది. సో, దీంట్లో మనం ఫైనల్లీ టొమాటోస్ అయితే వేసేసుకోవాలి. ఫైనల్లీ టొమాటోస్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలండి. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న కర్రీని ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే కాకుండా ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి రిఫర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్‌నైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు నాకు కావాలండి. ఇలానే మీ సపోర్ట్ నాకిస్తూ ఉండండి. సో, ఫైనల్లీ నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో, ఒక 5 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసుకుంటే పూర్తిగా టొమాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి. సో, ఈ టైంలో మనం ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోవాలండి. కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని.
అంతే అండి. టేస్టీ, టేస్టీ హెల్తీ ఆహ్, క్యాప్సికమ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలానే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీకేమైనా కొత్తగా వీడియోస్ అయితే కావాలంటే నాకు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.